తెలుగు భక్తి కనెక్ట్స్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో శశంకాచార్యులు వారు ఉన్నారు. అసలు వారిని అడిగి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజున మనం చేసుకునేటటువంటి పూజల యొక్క ఫలితాలు ఏంటి అనేది వారిని అడిగి స్వయంగా తెలుసుకుందాం. శశంకాచార్యులు వారు నమస్తే అండి. నమస్తే అండి. తెలుగు భక్తి కనెక్ట్స్ ఛానల్ వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ, ఇప్పుడు మనమందరం కూడా శ్రావణ మాసంలో ఉన్నాం కనుక అసలు శ్రావణ మాస వైశిష్ట్యం ఏమిటి, శ్రావణ మాసంలో ఏ ఏ పండుగలు ఉంటాయి అనేటువంటివంతా కూడా మీ అందరికీ చక్కగా సులభతరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మనం శ్రావణ మాసం విషయం చూసుకున్నట్టయితే ప్రతిరోజు పండగేనండి. అంటే ఉన్న 30 రోజులలో ప్రతిరోజు ఏదో ఒకటి పర్వదినమే తప్పితే పర్వదినం లేకుండా శ్రావణ మాసం ఉండదు. పాడ్యమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా మనకి పర్వదినంలాగానే ఉంటుంది. మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, ఇక్కడే మనకి 12 రోజులు అయిపోయాయి. తర్వాత 2 ఏకాదశులు, 2 ద్వాదశులు, ఇవి కూడా ఎంతో పర్వదినాలు. అట్లాగే మనకి పౌర్ణమి చూసుకుంటే కనుక జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని మనం పిలుచుకుంటాం. అమావాస్యకు వస్తే కనుక పొలాల అమావాస్య, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య పేరు పొలాల అమావాస్య. ఇట్లా చూసుకుంటే శ్రావణ మాసం అంతా నిండు పండగలే. అసలు ఒక్కరోజు కూడా పండుగలనే కాదు, ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకోవాలన్నా కూడా ప్రతి రోజు కూడా మంచి రోజే, విశిష్టమైన రోజే అంటుంటారు. అవునండి, శ్రావణ మాసం అనేటువంటిదే. ఇంకా ఆ రోజు ఈ శ్రావణ మాసంలో ఇది ఏదో సామాన్యమైనటువంటి రోజు అనేటువంటిది ఏముండదు. మీరు చూసుకుంటే కనుక మన శ్రావణ సోమవారం ఉంది. శ్రావణ సోమవారము శివుడికి సంబంధించినటువంటి వారం కదా. ఆ రోజు ఏం చేయాలి అంటే శివనక్త వ్రతము అని చేయాలి. శ్రావణ సోమవారం చేయాల్సినటువంటి వ్రతం ఏమిటి? శివనక్త వ్రతము. ఇది నక్తము అంటే ఏంటో తెలియాలి మనకి. సరే, సోమవారాలు అందరూ కూడా శివారాధన చేస్తారు, అందరికీ తెలిసినటువంటిదే. కానీ నక్తము అంటే ఏంటిదంటే మనకు ఒక శ్లోకం ఉంది, శివవ్రతేషు సర్వేషు నక్త భోజనముత్తమం అని ఒక శ్లోకం ఉంది. అంటే ఈ నక్త భోజనానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే పొద్దునంతా కూడా మనం ఉపవాసం ఉండి రాత్రి అంటే నక్షత్ర దర్శనం చేసుకొని మనం భోజనం చేయాలి. ఆ అంతసేపు కూడా శివుడికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఆ సోమవారం అంతా చేసుకొని నక్తం అంటే ఎట్లాంటి సమయం అంటే పొద్దున ప్రాతః సంధ్యా సమయంలోనేమో దేవతలకు భోజనం చేసేటువంటి సమయం కదా. తర్వాత మధ్యాహ్నం అంటే 9 నుంచి 12 ఆ సమయంలోనేమో మనకి ఋషులు భోజనం చేసేటువంటి సమయం. తర్వాత అపరాహ్నము అంటే 2 గంటలకు ఇలా మనకి పితృదేవతలు భోజనం చేసేటువంటి సమయం. తర్వాత సాయం సంధ్యా సమయమేమో యక్షులు, భూతాలు ఇవన్నీ భోజనం చేసేటువంటి సమయం. తర్వాత మిగిలినటువంటి సమయాన్నే నక్తము అంటారనమాట. అంటే ఇవన్నీ కాకుండా మిగిలినటువంటి ఏదైతే సమయం ఉందో దాన్నే నక్తము అంటారు. ఆ నక్త సమయానికి మనము ఈ పొద్దునంతా శివారాధన చేసి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేసినట్లయితే విశేషమైనటువంటి శివ ఫలితం కలుగుతుంది. ఇలా 4 సోమవారాలు చేయాలి. తర్వాత మనకి మంగళవారం ఉంది. మంగళవారం ఏమిటి వైశిష్ట్యం అంటే శ్రావణ మంగళవారం నాడు అందరూ కూడా మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. ఈ శ్రావణ మాసంలో అది ఎంతో అద్భుతమైనటువంటి వ్రతం స్త్రీలకు. ఎందుకంటే గౌరీ అమ్మవారు నిత్య సువాసిని గనక, అలా ఎవరైతే ఈ గౌరీ నోములు చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు కూడా ఎప్పుడూ నిత్య సుమంగలిగా ఉండి వాళ్ళు కూడా ఆ గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దీర్ఘాయుష్యుతోటి అలాగే దీర్ఘ సౌమంగళ్యత్వంతో ఉండడానికి శ్రావణ మంగళవార గౌరీ వ్రతాలు చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ ఇంకొక 2 తిథులు కూడా మనకి మధ్యలో వస్తాయి, నాగుల చవితి, నాగుల పంచమి. శ్రావణ మాసంలో వచ్చేటువంటిది ఏమిటి అంటే నాగుల చవితి, నాగుల పంచమి. ఇవి 2 కూడా తర్వాత రోజే, చవితి తర్వాత పంచమి వస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలందరూ కూడా సర్పదేవత యొక్క ఆరాధన చేయాలి. అంటే మొదటి రోజు చవితి నాడు ఏం చేయాలి అంటే మనము అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసిన దగ్గర ఎక్కడైతే పుట్ట ఉంటుందో అక్కడ పుష్పముతో అర్చించి ఆ పుట్టమన్నుని ఇంటికి తీసుకొని రావాలి. ఇంటికి తీసుకొని వచ్చి ఆ ఇంటికి తీసుకొచ్చినటువంటి పుట్టమన్నుని కొంత దేవుడి రూమ్లో పెట్టుకొని తోరాలు అంటారు, మీకు వరలక్ష్మి వ్రతంలో తోరాలు అని చేతికి కట్టుకునే ఉంటాయి. ఆ తోరాలు ఒక 4, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అవి తయారు చేసుకొని ఆ ఏదైతే పుట్టమన్ను ఉంటుందో ఆ పుట్టమన్నుకు వేసి
ఆ రోజంతా కూడా ఉపవాస దీక్షగా ఉండి తర్వాత రోజు పొద్దున ప్రాతకాలమున పంచమి నాడు ఆ నాగుల పంచమికి సంబంధించినటువంటి కథాశ్రవణం చేసి ఎవరైతే పిల్లలు వాళ్ళ సంతానం ఉంటారో వారికి ఆ యొక్క రక్షలు ఏవైతే ఉన్నాయో అవి కట్టి ఆ ఏదైతే పుట్టమన్ను మీరు తెచ్చారో గృహానికి రాయాలి. అంటే బయట నుంచి ఇట్లా గృహానికి నాగయ్య రక్ష నాగయ్య రక్ష నాగయ్య రక్ష అని చెప్పి ఆ యొక్క ఏదైతే పుట్టమన్ను ఏదైతే తెచ్చారో అది గృహానికి రాసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు సర్ప వధ కానీ ఇట్లా సర్పాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఏదైనా పూర్వకాలంలో చేసుంటే కనుక మీ పెద్దలు చేసినా కూడా ఈ యొక్క నాగుల చవితి నాగుల పంచమి ఈ వ్రతాదులు చేసినందుకు గాను ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్ప దోషాలన్నీ కూడా పోతాయి. ఇది నాగుల చవితి నాగుల పంచమి. ఇక తర్వాత వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక శ్రావణ శుక్రవారం. అయితే చాలామంది శ్రావణ శుక్రవారాలలో 2వ శుక్రవారం నుంచే వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. కథాశ్రవణం కూడా అలాగే ఉంటుంది. కానీ 4 శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆ 2వ వారం ఏదన్నా ఇబ్బందుల వల్ల కుదరకపోవచ్చు కనుక మనకి 1వ వారం 2వ వారం 3వ వారం 4వ వారం కొన్ని మాసాలు 5 వారాలు కూడా శ్రావణ మాసం వస్తుంది కనుక 5 మాసాలు చక్కగా మనము ఈ యొక్క శ్రావణ వరలక్ష్మి వ్రతాలు చేయవచ్చు. వరలక్ష్మి వ్రత పూజా విధానం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఒకటి బండ గుర్తుగా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే అండి, వ్రతము అనేటువంటిది వస్తే అది సాయంత్రమే చేయాలి. ఇది చాలామందికి తెలియదు. అవును. సత్యనారాయణ వ్రతం సాయంత్రమే చేయాలి, వరలక్ష్మి వ్రతం సాయంత్రమే చేయాలి, మంగళగౌరి వ్రతం సాయంత్రమే చేయాలి, కేదారేశ్వర వ్రతం సాయంత్రమే చేయాలి. అక్కడ వ్రతము అనేటువంటి విషయం ఉంటే కనుక మనం సాయంత్రమే చేయాలని దాని అర్థం. చాలామందికి తెలియక వాళ్ళ సమయానుకూలతంగా వాళ్ళు చేసుకుంటారే తప్పితే అది చాలా తప్పు. మన వ్రతాలు అనేటువంటివి అయితే ఇక్కడ ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు, అంటే వ్రతము అన్న దగ్గర ఏంటంటే ఉపవాసం ఉండి తర్వాత కార్యక్రమాన్ని చేసుకోవాలి కదా. కనుక ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా పండ్లో తర్వాత ఫలాలు లేకపోతే దానికి సంబంధించిన పండ్ల రసాలు లేకపోతే కొంచెం ఇంకా పెద్దవాళ్ళు అయితే తినవచ్చు కూడా. అలా తిని కూడా మనకేంటంటే వ్రతములో శ్రద్ధ ముఖ్యం, శ్రద్ధ భక్తులు ముఖ్యం కనుక ఉండలేనటువంటి వాళ్ళు తిని కూడా చేయవచ్చు. కాబట్టి ఈ వ్రతము అని ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం సాయంకాలం చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. సాయంకాలం అంటే ఏ టైంలో చేసుకుంటే మంచిది? అంటే సంధ్యా సమయంలో 6 తర్వాత అని అర్థం. 6 ముందు కాదు, ఎందుకంటే 6 తర్వాత మనకి నక్షత్ర దర్శనం అవుతుంది కనుక 6 తర్వాత మనం ఉపవాస దీక్షలో ఉండి ఆ కార్యక్రమాన్ని చేసి మనం తర్వాత వ్రతమైన తర్వాత ఆ తీర్థప్రసాద్ తీసుకొని వ్రతోద్వాసన చేయాలి. ఇది మనం ఎప్పుడైనా చేయాల్సినటువంటిది. శ్రావణ శుక్రవారం నాడు చేయాల్సినటువంటి పని ఏంటంటే మళ్ళీ యథావిధిగా పొద్దున్నే చక్కగా ఇల్లంతా కల్లాపు జల్లుకొని మన ఇంటినంతా కూడా శుభ్రపరచుకొని ఎక్కడైతే మనము వరలక్ష్మి వ్రతం చేస్తామో అక్కడంతా శుభ్రపరిచి అమ్మవారి దగ్గర నమస్కారం చేయాలట. తల్లి, నేను ఇవాళ సాయంత్రం నీ వ్రతం చేస్తున్నాను అని చెప్పి ఆ తల్లికి నమస్కారం చేసుకొని అంతా కూడా అమ్మవారి యొక్క నామస్మరణ మనసులో చేస్తూ సాయంకాలం వరకు ఆగి సాయంకాలము కలశాన్ని పెట్టుకొని అమ్మవారి యొక్క రూపును పెట్టుకొని చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి దగ్గర పూజించినటువంటి తోరాన్ని కట్టుకొని చక్కగా ముత్తైదులను పిలుచుకొని వాయనాలు ఇచ్చి అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రత కథ విని మనము ఈ వ్రతోద్వాసన చేయాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఈ శ్రావణ మాసంలో చక్కగా చేస్తారో వారికి ధన ధాన్యానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. అంటే వాళ్ళు భోజనానికి కానీ డబ్బులకు కానీ ఇతరత్ర విషయాలకి ఎటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరము లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది శ్రావణ శుక్రవారానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి విషయం. అయితే తర్వాత వచ్చేటువంటిది మనకి ఏకాదశి. 2 ఏకాదశులు ఉంటాయి. శుక్లపక్ష ఏకాదశినేమో పుత్రదా ఏకాదశి అని, తర్వాత కృష్ణపక్ష ఏకాదశినేమో అజ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశి అంటే పుత్రులని ఇవ్వాలి అని కోరేటువంటి రోజు అని అర్థం. ఈ యొక్క రోజులో చక్కగా తల్లిదండ్రులు ఎవరైతే సంతానము కలగాలన్న వాళ్ళు లేదంటే సంతానం ఉండి సంతానం అభివృద్ధి చెందాలి వాళ్ళు సంతానం ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉండటానికి వాళ్ళు చేయాల్సినటువంటి వ్రతం ఏదైతే ఉందో అదే పుత్రదా ఏకాదశి నాడు చక్కగా ఏకాదశి ఉపవాసం ఉండి ఆ రోజంతా కూడా భగవన్నామస్మరణ జాగరణ చేసి తర్వాత 12 ఘడియలు దాటక ముందే చక్కగా భోజనం చేసి ఆ వ్రతోద్వాసన చేయాలి. ఆ రోజు ఎవరైతే బ్రాహ్మణులకు
ఫలాలు కానీ బియ్యము కానీ లేదా చాలామంది ఉదకుంభాన్ని కూడా దానం ఇస్తూ ఉంటారు. ఇలా పుత్రదా ఏకాదశి నాడు ఎవరైతే చేస్తారో వారికి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఎటువంటివి కూడా ఏమీ ఉండవు. చక్కగా భగవద్ అనుగ్రహంతో వారికి అన్ని సంతానానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పోయి వాళ్ళు ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా సంతోషంగా ఉంటారు అని శాస్త్రవచనం. కనుక ఈ ఏకాదశి నాడు ఆ కార్యక్రమాన్ని చేయాలి. శ్రావణ మాసంలో ఇంకో అద్భుతమైనటువంటిది పర్వదినం ఏంటంటే ఆండాల్ తిరునక్షత్రం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమని మనకి శ్లోకం. అంటే కర్కాటక మాసము అట్లాగే పూర్వ ఫల్గుని నక్షత్రంలో గోదా అమ్మవారు పుట్టింది అనేటువంటిది మనకు ప్రామాణికంగా ఉంది. అందుకనే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రోజుని ఎంతో పర్వదినంగా జరుపుకుంటారు. షూడిక్కొడుత్త నాచియారని పేరు అమ్మవారికి. ఆ అమ్మవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని అందరూ కూడా చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి పాసురాలు చదవడం, అమ్మవారి గోదా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో చక్కగా చేస్తారు. తర్వాత వచ్చేటువంటిది శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ పౌర్ణమి అని రెండు రకాలుగా మనం పిలుచుకుంటారు. వ్యావహారికమేమో రాఖీ పౌర్ణమి, తర్వాత శాస్త్ర ప్రకారమేమో జంధ్యాల పౌర్ణిమ అని దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళు ఇవాళటి నుంచే ఉపాకర్మ అనేటువంటి కర్మ చేసుకొని వాళ్ళు వేదాధ్యయనాన్ని ప్రారంభం చేయడం ఒకటి. ఇవాళ అన్నా చెల్లెళ్ళ పండగ అని కూడా అంటారు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ యొక్క అన్నలని కానీ తమ్ముళ్ళని కానీ వాళ్ళ యొక్క రక్షణ కోరుతూ వారికి రక్ష కట్టడమే రక్షాబంధన్. కనుక ఇవి రెండు కూడా రాఖీ పౌర్ణమి నాడు జరుగుతాయి. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణిమ కూడా. తర్వాత వచ్చేటువంటిది శ్రావణ బహుళ విధియ. ఈ శ్రావణ బహుళ విధియ చూసుకున్నట్లయితే ఇది మధ్వాచారానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగమైనటువంటి రోజు, ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి ఈ శ్రావణ బహుళ విధియ నాడు జీవ సమాధికి వెళ్ళినటువంటి రోజు అన్నమాట. కనుక మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు వారికి పరమ పూజ్యులు రాఘవేంద్ర స్వామి వారు కనుక వారు ఎంతో వారి యొక్క ఆరాధన చేయడం, వారికి సంబంధించినటువంటి నామస్మరణ భక్తి సంకీర్తనలన్నీ కూడా చేయడం, వారిని ఎంతో అపురూపంగా వారు రాఘవేంద్ర స్వామి వారి యొక్క స్మరణ చేయడం ఇవన్నీ కూడా ఆ శ్రావణ బహుళ విధియ నాడు చేస్తూ ఉంటారు. అది కూడా ఎంతో చక్కటి పర్వదినం మనకి. తర్వాత వస్తే కనుక కృష్ణాష్టమి జన్మాష్టమి అంటారు. ఇది కూడా ఎంతో పర్వదినం మనకి. మనం చూసుకుంటే కనుక కృష్ణుడు పుట్టినటువంటి రోజు, అది కూడా ఆ రోజు మన పిల్లలందరికీ కూడా కృష్ణుడి యొక్క వేషం వేయటం, అందరి యొక్క పాదాలు అక్కడ అందరి యొక్క పాదాలని వెన్నెతోడు దొక్కించటం, వాళ్ళ అడుగులు వేయించటం ఇవన్నీ కూడా ఆ శ్రావణ మాస కృష్ణాష్టమి నాడు చేస్తూ ఉంటారు. అంటే మన ఇంట్లో పిల్లలందరూ కూడా కృష్ణుడిలాగా భావిస్తారనమాట అందరూ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అది కూడా ఒక మంచి పర్వదినమే. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక తర్వాత వచ్చేటువంటిది అజ ఏకాదశి. ఇది పాప సంహార ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి దాటక ముందు భోజనం చేయడమే ఏకాదశి వ్రతం. అయితే కొంతమంది దశమి సాయంత్రం నుంచే కొంత పలహారం వరకే, అంటే పలహారం అంటే టిఫిన్ వరకు చేసి దశమి సాయంత్రం నుంచే ఉంటారు. కానీ దశమి సాయంత్రము ఏకాదశి పూర్తిగా మళ్ళీ ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయటమే ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వారికి సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో స్వామివారి యొక్క దామోదరుడి యొక్క ఎంతో అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత మనకు వచ్చేటువంటిది తర్వాత పొలాల అమావాస్య. ఈ పొలాల అమావాస్య కూడా రైతులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇవాళ వాళ్ళందరూ కూడా నాట్లు వేస్తారు అని కూడా మనకి వాళ్ళు ఇవాళనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా తీసుకొని వాళ్ళు నాట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీ శ్రావణ మాసంలో చూసుకుంటే కనుక 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు, తర్వాత 4 సోమవారాలు, 12 రోజులు ఇక్కడ పోయింది. తర్వాత విధియ రాఘవేంద్ర స్వామి విధియ అది ఒకటి. తర్వాత మనకి గోదా అమ్మవారి యొక్క పర్వదినం 14, తర్వాత కృష్ణాష్టమి 15, తర్వాత ఇంకా మనకి తర్వాత చూసుకున్నట్లయితే ఏకాదశులు 2, 16 ఇట్లా చూసుకుంటే మనకు ప్రతిరోజు పర్వదినమే. కనుక శ్రావణ మాసంలో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వ్రతాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తప్పకుండా శ్రావణ మాసంలో ఇవన్నీ ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలండి. మనకి
భగవంతుడి యొక్క స్మరణ చేసేటువంటి సమయం తక్కువ దొరుకుతుంది. ఆ దొరికినటువంటి ఆ తక్కువ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. కనుక మనకు శ్రావణ మాసంలో ఉన్నాము, అందరూ కూడా చక్కగా నేను చెప్పినటువంటి వ్రతాదులు పూజలు అన్నీ కూడా ఆచరించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.